రెడీ? అదిగో. అరే రే 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 రే. బ్యాటు బాల్ రెండు తెచ్చుకుందండి ఆడుకోవటానికి. మరి కింద నేల ఎక్కడ ఉంటుందండి పిల్లలు ఆడుకోవటానికి. పాపం పైన బాగుందండి, అపార్ట్మెంట్ పైన ఆడుకోవటానికి చాలా ఉందండి, మెల్ల ఆడుకోవటానికి పిల్లలకి. అయితే వదిలేయకూడదు కండి, పిల్ల మన దగ్గరుండి ఆడించుకోవాలి. ఇంకా చాలమ్మా, ఇంకా ఆడుకుంటావా? వెళ్దామా కిందకి? వెళ్దామా? సరే కిందకి వెళ్తున్నామండి. ఇంకా నాలుగైదు రోజుల నుంచి వర్షం పడతా ఆగిపోతా వస్తుందండి. బట్టలు ఆరట్లేదు బాల్కనీలో వేస్తే, అందుకని అపార్ట్మెంట్ పైకి వచ్చానండి బట్టలు ఆరబెడటానికి. మా అపార్ట్మెంట్ అండి మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. పైన కూడా చాలా నీట్గా ఉంచుతారండి మా మేనేజ్మెంట్ వాళ్ళు. చూడండి ఎంత నీట్గా ఉందో. బట్టలకు కూడానండి మేము ఆరేసుకోవటానికి అందరూ ఇట్లా తీగలు, చక్కగా తీగలండి మొత్తము. మా మనవరాల పైన ఎండలు ఆడుకుంటుందండి బ్యాట్ బాల్ తెచ్చుకొని. ఇదిగోనండి చక్కగా ఏర్పాట్లు. అక్కడ మెట్రో ఉందండి, మెట్రో స్టేషన్ అది. ఎండ హాయిగా ఉందండి పైన. ఏముందండి అపార్ట్మెంట్లో చల్లగుంటా ఉండిద్దండి. ఎండ పడవ ఏం పడవ లోపలండి. బయటకు వస్తేనే కొంచెం ఎండ తగ్గుతూ ఉంటుంది. చక్కగా క్లియర్గా కనిపిస్తుందండి మెట్రో స్టేషన్ కేపీహెచ్పి. ఇది సాయిబాబా టెంపుల్ అండి. చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయో. సాయిబాబా టెంపుల్ అండి. ఎంత నీట్గా ఉందో అపార్ట్మెంట్ పైన. ఇదిగోండి బ్యాటు తీసుకొచ్చుకొని, బాల్ తీసుకొచ్చుకొని మా మనవరాలు ఆడుకుంటుంది. మా అమ్మాయికండి 12:30 వరకేనండి. నర్సరీ చదువుతుంది మా మనవరాలు. కాసేపు ఎండ తగిలిద్దిలే పిల్లకి అని చెప్పి నాతో పాటు పైకి తీసుకొచ్చాను అపార్ట్మెంట్ పైకి. దివిషా బట్టలు ఆరిపోయినాయండి. ఎందుకో తొందరగా ఆరిపోతాయండి హైదరాబాద్లో బట్టలు. ఇక కిందకి వెళ్తున్నామండి. చాలా పెద్దదండి మాది. ఇదిగోనండి అటువైపు కూడా చాలా మెల్లగా ఉంది ఆరేసుకోవటానికి బట్టలు. బట్టలు ఆరేసుకోవచ్చు కానండి, ఇక పైన ఏదైనా ఎండబెట్టుకోవటానికి ఉండదండి. ఇదిగోండి పావురాలు, అసలు బతకనివ్వండి పావురాలు మటుకి. అపార్ట్మెంట్లో ఆవిడండి కొబ్బరి చెప్పులు ఎండబెట్టుకుందండి, పావురాలు తింటాయేమని చెప్పి ఈ ఏర్పాట్లు చేసుకుంది. మరి పావురాలు దెబ్బకి అడిగిపోవాలి కదండి మనం. చూడండి ఎలా ఏర్పాట్లు చేసుకుందో పావురాలు రాకుండా.